అసలు అదృష్ట రత్నాలు మొత్తం వచ్చి 18,900 రత్నాలు ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు 9 రత్నాలు కాదు. 18,900 మొత్తం రత్నాలు నవరత్నాలు కాదు. కాదు. నవరత్నాలు అసలు అవును, నవరత్నాలు అనేవి అసలు అదృష్ట రత్నాలు కాదు. అదృష్ట రత్నాలు అనేది టోటల్ డిఫరెంట్. 18,900 రత్నాల్లో 32 రత్నాలు మాత్రమే అదృష్ట రత్నాలు. దాంట్లో మేము ఇప్పుడు ఇచ్చే శుక్ర శ్వేతరత్నము, దారామణి రత్నము, మహిరత్నము, మాదారత్నము, విష్ణుమూర్తి పెట్టుకునే కౌస్తుభమణి, ఇంద్రుడి దగ్గర ఉండే చింతామణి. ఇప్పుడు మీకు ఇందాక మంత్రం చెప్పాను, 33వ మంత్రం ఆదిశంకరాచార్యులది. దాంట్లో చింతామణి ఏదైతే ఉందో మేము ఇచ్చే శుక్ర శ్వేతరత్నం చింతామణి. దాంట్లో 5 రత్నాల యొక్క పవర్ ఉంటుంది. మీరు జాతకం చూసి పెట్టుకుంటే మీది కుంభం అనుకోండి, ఎన్నెలం పెట్టుకోమంటారు. అవును. లేకపోతే సింహం అనుకోండి, కెంపు పెట్టుకోమంటారు. ఇక తుల అయితే డైమండ్ పెట్టుకోమంటారు. అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ ఎందుకు అవ్వదు? మీకు ఆకలైనప్పుడు నాకు ఆకలి అవుతుంది అంటే మీకు బియ్యం తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తే, బియ్యం కాదు వడ్లు తీసుకొచ్చి మీకు అక్కడ పెట్టేస్తే వడ్లు తినేమి మీరు అంత సౌకర్యంగా చేయలేరు. అదే అన్ని షడ్రుచులు ఉన్న మంచి భోజనం తయారు చేసి ఇచ్చి దాంట్లో మజ్జిగ 4 రకాల కూరలు అన్నీ కలిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది మీకు. అదే అదృష్టం. అదృష్టరత్నం అంటే అది. దాంట్లో అన్ని రకాల పవర్లు సమపాళ్ళలో కలిసి ఉంటాయి. అందుకని అది పెట్టుకోగానే ఎమ్మటే పెట్టుకోకర్లేదు, పెట్టుకుందామని మీరు మనసులో ఫీల్ అవ్వండి, నేను గట్టిగా పెట్టుకుందామని గట్టిగా అనుకోండి చాలు, అంతే. ఆ క్షణం నుంచి మీకు మంచి స్టార్ట్ అయిపోద్ది. అందరూ నా ఫోటో కాలర్ ఐడిలో పెట్టుకున్నాము, వీడియోలో పెట్టుకున్నాము, లేకపోతే సెల్ ఫోన్లో పెట్టుకున్నాము, మా దేవుడి గదిలో మీ ఫోటో పెట్టుకున్న కాడి నుంచి రోజు ఒక పండగలాగా ఉంది, అప్పటి వరకు లేని అన్ని సంపదలన్నీ కలిసినాయి, చెడు అంతా వెళ్ళిపోయింది.